అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను వాక్యం చెప్పటానికి నాకు మళ్ళొక ఛాన్స్ ఇచ్చిన జ్యోతిరానికి కృతజ్ఞతలు. అట్లా అడిగినప్పుడు దేవుని చిత్తమేమో అని అనుకుంటాను నేను. కాబట్టి అది కూడా 3 రోజుల క్రితం కదా చెప్పింది. దేవుని చిత్తమని భావిస్తున్నా. సరే, ఒక 2 మాటలు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగల దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయన. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని నాయన సద్వినియోగం చేసుకోవటానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నన్ను మీ నోటి గోరగా వాడుకొని తండ్రి మీ మెల్లనైన స్వరంతో తండ్రి మీరు ప్రభు మాతో మీ మాటలను మాకు వినిపించమని వేడుకుంటూ ప్రభు వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ రానై ఉన్న ఇంకా రాలేని వారిని కూడా మరొక తరుణంలో అనుగ్రహించమని వేడుకుంటూ నిన్ను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము చిన్నప్పటి నుండి మంచి గుణాలు అంటే తల్లిదండ్రులు మంచి గుణాలతో గనక పిల్లల్ని పెంచితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత సమాజానికి, సంఘానికి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి మంచి ఉపయోగకరంగా ఉండగలుగుతారు. ఆ విధంగా మంచి అలవాట్లు రావాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులైన వారు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలంటే ఏం చేయాలి అంటే, నా అభిప్రాయం అయితే మామూలుగా పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంటారు కదా పిల్లలకి. ఎవరినైనా కానీ వాళ్ళ బుద్ధులను బట్టి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకలతో కానీ పోగు అంటారు. కాబట్టి పుట్టుకతో మంచి గుణాలు కనుక వస్తే వాళ్ళు అందరికీ ఆశీర్వాదకరంగా, మార్గదర్శకంగా, దీవెనకరంగా ఉండగలుగుతారు. కాబట్టి పుట్టుకతో మంచి గుణాలు రావాలంటే ఏం చేయాలి? అసలు ఒక జంట, కొత్తగా పెళ్ళైన జంట తర్వాత కొంతకాలానికి గర్భం దాలుస్తారు. గర్భం దాల్చినప్పుడు తెలిసిన వాళ్ళు, సొంత వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ సలహాలు ఇస్తుంటారు. ఇట్లా చేయి, అట్లా చేయి, ఆరోగ్యకరంగా బిడ్డ పుట్టాలంటే నువ్వు ఈ నియమాలు పాటించాలి, చురుకుగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, పుస్తకాలు చదవాలి, మంచి మ్యూజిక్ వినాలి, చెడు తలంపులు ఏమి రాకుండా చూసుకో, బాగా మంచిగా భోంచేయి, టయానికి భోంచేయి, ఇలాంటివన్నీ చాలా చెప్తుంటారు. సద్దన్నం తినొద్దు, వేడివేడిగా తిను, త్వరగా పడుకో కదా, చురుకుగా ఉండాలి, ఇటువంటివన్నీ చెప్తుంటారు. అదే విధంగా శారీరకంగా బలంగా ఉండటానికి ఏ విధంగా అయితే నియమాలు కొన్ని ఉన్నాయో, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా బలంగా పెరగాలంటే బిడ్డలు దానికి కొన్ని మార్గదర్శకాలు కానీ, సూచనలు కానీ ఇలాంటివి ఉన్నాయి. ఏంటంటే వాటిని ఏమంటారంటే, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని పథ్యాలు పాటించవలసిన విధంగా బిడ్డ మంచి గుణాలతో పెరగాలంటే ఆధ్యాత్మిక పథ్యము పాటించాలి. అంటే ప్రతి ఒక్కరు గనక ఆధ్యాత్మిక పథ్యం గనక పాటిస్తే బిడ్డలు మంచి బిడ్డలు పుడతారు, ఆధ్యాత్మికంగా మంచిగా పెరుగుతారు, ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు, దీవెనకరంగా, ఉప్పుగా, వెలుగుగా ఈ లోకంలో ఉండగలుగుతారన్నమాట. కాబట్టి ఏంటి అవి అని అంటే, ఎవరిని అంటే మార్గదర్శకంగా ఉండాలి అంటే మన ముందు తరం వాళ్ళు కూడా మనకు మార్గదర్శకంగా ఉంటారు. ఆ విధంగా బైబిల్లో కొంతమంది మార్గదర్శకంగా ఉన్నారు. వారిని మనము అనుసరిస్తూ మన బిడ్డల్ని ఆధ్యాత్మికంగా నడిపించాలని కోరుతున్నా. ఎట్లంటే, మనము శారా అంటే అబ్రహాము భార్య. అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. ఆయన భార్యగా యూదులు గాని, క్రైస్తవులు గాని, ముస్లిమ్స్ గాని వాళ్లకు మూలకర్త ఎవరు, మూల పురుషుడు ఎవరు అంటే అబ్రహామే. 3 జాతుల వాళ్ళు అబ్రహామును ఆదర్శంగా తీసుకుంటారు. మా పితరుడు, మా మూల పుతరుడు అని అంటారు. అటువంటి ఆయనకు భార్యగా శారాకు మంచి ఆధిక్యత కలిగింది కదా. అయితే ఆమె
అబ్రహామును ఎంత చక్కగా గౌరవించిందంటే యజమానుడా అని గౌరవించిందట. ఉం? అయితే ఆమె జీవితంలో గనక తీసుకుంటే అబ్రహామును దేవుడు పిలిచినాడు, నీ ఊరు వదిలేసి నువ్వు నేను చెప్పే ప్రాంతానికి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళాలి అంటారు. కానీ ఏ దేశము ఏ ప్రాంతము అనేది కూడా ఏం చెప్పలేదు. లేచి బయలుదేరు అన్నాడు. బయలుదేరంటే భార్యను తీసుకొని బయలుదేరుతున్నాడు. అప్పుడు ఈమె అనొచ్చు, ఏ ఊరు తెలియదు, ఏం పేరు తెలియదు, ఎట్లా బయలుదేరుతావు, అసలు నీకేమన్నా తిక్కనా? మనమైతే ఇప్పుడు ఈ కాలంలో అంటాం కదా. కానీ ఆమె అట్లా ఏమీ అనలేదు, ఆయన వెంట బయలుదేరింది. అంటే ఇక్కడ ఏంటి, శారాకు భర్త మీద అబ్రహాం మీద నమ్మకం, అదే విధంగా దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆమె బయలుదేరింది. అది కూడా కాకుండా వీళ్ళిద్దరు వెంట ఎవరు బయలుదేరినారు? లోతు కదా, లోతు. అదే గనక ఇప్పటి కాలం వాళ్ళైతే వీడెందుకు మన మధ్యలో పుల్లా, మన ఇద్దరి మీద బయలుదేరుతాడు వీడెందుకు అని అంటాం. మామూలుగా అయితే సామాన్యులైతే ఆ విధంగా అంటారు. కానీ ఈమె ఆ విధంగా అనలేదు. అంటే నిరాదరించలేదు, ఆదరించింది. లోతును కూడా ఆదరించింది. అబ్రహాంతో పాటు వెళ్ళడానికి అంగీకరించడం కూడా లోతును కూడా ఆమె ఆదరించింది. అంటే ఇదంతా దేవుని మీద విశ్వాసం వల్ల, భర్త మీద నమ్మకం వల్లనే ఇదంతా జరిగింది. అంటే మనకు ఇక్కడ ఈ శార వల్ల మనం ఏం తెలుసుకోవాలా? భర్తను ప్రేమించడము, భర్తను గౌరవించడము, తర్వాత దేవుని మీద విశ్వాసము, భర్త మీద నమ్మకము, తర్వాత తన వెంట వస్తున్న లోతు మీద ఆదరణ. అంటే మనం కూడా ఆ విధంగా ఈ గుణాలు కలిగి ఉంటే, చిన్నప్పటి నుండే ఆ గుణాలు కనుక మనకు వస్తే, మనము ఇతరులకు మాదిరికరంగా, ఏ విధంగా అయితే శారా మనకు మాదిరికరంగా ఉందో, మనం కూడా మన నెక్స్ట్ తరాల వాళ్ళకు, మన బంధువుల్లో గాని, మన స్నేహితుల్లో గాని మనము ఆదర్శంగా ఉండగలుగుతాం. అంతేకాకుండా ఈమె సరే చాలా ధనవంతురాలు, అంటే వీళ్ళంతా చాలా ధనవంతులు. అయినా గాని ఎండపూట దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం వచ్చి ఏమని చెప్తాడంటే, మెత్తటి పిండి తీసుకొని రొట్టెలు చెయ్యి అంటాడు. మామూలుగా అలసిపోయి ఎండ సమయంలో పడుకుంటారు, కానీ ఈమె వెంటనే లోబడింది. అంటే పని మనుషులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి చెప్పొచ్చు ఆయన ఏంటంటే, దేవదూతలకు ఆతిథ్యం ఇయ్యాలంటే మనమే చేయాలి, మనమే వడ్డించాలి. అప్పుడైతేనే వాళ్ళకు నిజమైన గౌరవము ఇవ్వగలుగుతాం. పని మనుషులు చెప్తే వాళ్ళు చేస్తారు, కానీ ఆ ప్రేమ, ఆదరించడం, అతిథులను గౌరవించడం అనేది సొంత మనుషులు చేస్తేనే అది నిజమైన గౌరవం. కాబట్టి ఆయనకు చురుకుతనం కూడా ఆమెలో ఉంది. అంటే ఎండ టైంలో మనమైతే అలసిపోయే, ఇప్పుడా ఏందికో, ముందే చెప్పొద్దా, నేను ముందే రెడీగా రొట్టెలు చేసి పెట్టదాన్ని కదా అని అంటాం. కానీ ఈమె అటువంటి మాటలు ఏమీ అనలేదు, గర్వము లేదు. అంటే తెలియకనే దేవదూతలకు కూడా వీళ్ళు ఆతిథ్యము ఇచ్చినారు. కాబట్టి ఈ గుణాలన్నీ మనం కూడా కలిగి ఉండాలి. ఇక్కడ మన 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఏమని చెప్తాడంటే, పని చేయని వారికి భోంచేసే హక్కు లేదు, అధికారము లేదు. అంటే ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళకు తోచిన పని చేయాలా, అప్పుడు భోంచేయాలా. ఉచితంగా ఫ్రీగా ఉండి ఎవరో వండి పెడితే నేను తింటా అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరు చురుకుగా ఉండాలి, వాళ్ళ చేతుల కష్టము చేయాలి. అంటే ఇక్కడ శారా ఏం చేస్తుంది, తను కష్టంగా పని చేస్తూ కష్టపడుతూ, తర్వాత వీళ్ళందరినీ మీద నమ్మకం కలిగి పని మనుషులకు అందరికి ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి మనము శారా మనకు ఆదర్శకంగా ఉంటుంది. ఈ గుణాలు మనం కలిగి ఉంటే మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాం. రెండవదిగా మిరియాములో మనము నిర్గమాకాండం కనుక తీసుకుంటే మిరియాం గురించి చాలా ఎక్కువగా ఉంటది. తర్వాత అక్కడక్కడ కూడా ఉన్నాయి. ఈమె ఏంటి, మోషే పట్ల ప్రేమ, అంటే తమ్ముని మీద. అప్పటికి ఈ ఆజ్ఞ రాలేదు, కానీ ఆమె పుట్టినప్పుడు కానీ వాళ్ళ తమ్ముడు అహరోన్ పుట్టినప్పుడు ఇదంతా ఆజ్ఞ ఏం లేదు, కానీ మోషే పుట్టినప్పుడు మాత్రం వచ్చింది. ఏమని అంటే, మగ పిల్లోడు పుడితే చంపేయాల, ఆడపిల్ల పుడితే బ్రతకనీయాల. కానీ ఇంకా వాళ్ళమ్మ 3 నెలలు దాచిపెట్టి ఇంకా చేతగాక
సరే జమ్ము పెట్టె తయారు చేసి నైలు నదిలో వదిలేసింది. అది మనందరికి తెలిసిందే. కానీ తల్లి ఇంక అక్కడ నుండి బాధపడుతూ తన బాధ్యత వదిలేసుకుంది. కానీ ఈ పిల్ల అక్క మిరియాము మహా అంటే అసలు 10 సంవత్సరాలు కూడా ఉండవు. ఎందుకంటే మోషే కంటే 3 సంవత్సరాలు అహరోను పెద్దవాడైతే అహరోను కంటే ఈమె పెద్ద. ఒక మళ్ళా 3 ఏండ్లో, 4 ఏండ్లో ఉండొచ్చు. ఒక 7 ఏండ్లు, 8 ఏండ్లు ఉంటాయి. మహా అంటే 10 ఏండ్లు ఉంటాయి. అంత చిన్న పిల్లకు తమ్ముని మీద ఎంత ప్రేమ అంటే, బాధ్యత అంటే, అయ్యో! ఏమవుతాడో, ఏమో చూద్దాము అనుకుంటా గట్టు వెంట బోయి ఆ అబ్బాయిని అంటే రక్షించుకోవడానికి ఆ అమ్మాయి కారణం అవుతదనమాట. అంటే ఫరో రాజు కుమార్తె అక్కడ స్నానానికని ఫ్రెండ్స్‌తో తన చెలికత్తెలతో వచ్చినప్పుడు అతడికి జమ్ము పెట్టెలో ఏంటో చూద్దామని చూసినప్పుడు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటా పోయి ఆమె పెంచుకోవాలనుకున్నప్పుడు పాలు ఇవ్వాలి గదా! పాలివ్వటానికి ఎవరినైనా తీసుకొద్దునా నేను అని పోయి వాళ్ళ అబ్బనే తీసుకొచ్చి కదా ఎంత తెలివి వాళ్ళమ్మకి ఆదాయం కూర్చింది. బిడ్డని రక్షించుకుంది. వాళ్ళమ్మ దగ్గరే పెరిగినాడు. అంత బాగా మంచి బాధ్యతగా ప్రవర్తించింది. అంటే అక్కడ బాధ్యత, ధైర్యము, ఆ తెగువ ఇవన్నీ మనము మిరియంలో చూడగలుగుతాం. తర్వాత ఇజ్రాయేలీయులను ఎర్ర సముద్రం నుండి దాటించినప్పుడు మోషే దాటించిన తర్వాత వాళ్ళందరితో స్తుతి పాడుతూ, స్తుతి కీర్తనలతో తంబుర వాయిస్తూ వాళ్ళందరినీ నడిపించింది. అంటే నాయకత్వ లక్షణాలు మిరియంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ గూడా మనము క్రైస్తవులుగా మనము ఇట్లాంటి క్వాలిటీస్ మనము కలిగి ఉండాలి. ఈ కాలంలో మరి చాలా కష్టతరమైన రోజులున్నాయి. కాబట్టి మన మార్గదర్శకులను మనము అనుసరించాలి. మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. తర్వాత రూతుని గురించి గనక మనం తీసుకుంటే అబ్బా! ఈమెది చాలా అసలు నిజంగా అత్త, కోడళ్ళు అనంటే నయోమి, రూతులే గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి. అసలు భర్త లేడు, మామ లేడు. అటువంటప్పుడు ఇంక అయితే విచ్చలవిడిగా ఉండొచ్చు. ఆమెను అణకువగా ఆమె దగ్గర విధేయతగా ఉండాల్సిన అవసరం లేదు. సరే ఆమె ఏదో అనుకోని వచ్చింటదనుకో. మోయాబ్ దేశం నుండి బెత్లెహేంకి వచ్చింటది. అక్కడ ఏమన్నా వీళ్ళకి ఆస్తి ఉందేమో అంటే అక్కడ ఏమన్నా ఆస్తి ఉందా వాళ్ళకు? పని చేసుకుంటేనే బ్రతకగలుగుతారు. అటువంటప్పుడు అత్త బాధ్యత తాను తీసుకొని నీ సెలవైతే నేను పొలంలోనికి పోతాను. మళ్ళా అనుమతి అది గూడా. ఒకవేళ ఏమి అనుమతి లేకుండానే పోవచ్చు. ఒకవేళ అత్త గనక "ఏమి ఎక్కడికి పోతున్నావు ఏంటి" అనంటే, "ఊరికే కూర్చుంటే ఎక్కడి నుండి వస్తదనుకున్నావు తిండి? నువ్వా పోలేవు ముసలిదానివి. నన్ను పోనీయకుండా అంటే తిండి ఎట్లొస్తది" అని అనొచ్చు. కానీ ఆమె ఎంత బాగా అత్తకు లోబడటం అంటే, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు కదా! మనకు మరణం తప్ప మనల్ని ఎవరు విడదీయలేరు. ఎన్ని మాటలు మాట్లాడుతుందో వాళ్ళ అత్తతో మంచి మాటలు మాట్లాడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు గనక కోడళ్ళు ఇంతగా ప్రేమించే అత్తలు గనక ఉంటే ఇంకా అన్ని కుటుంబాలు హ్యాపీగానే ఉంటాయి. అసలు అత్త కోడళ్ళ గొడవ అనేటి ఉండనే ఉండవు. ఇక్కడ మనము ఈ రూతులో మనం చూడగలిగినటివి అణకువ. అత్త ఎడల బాధ్యత. అత్తను గూడా పోషించుకోవాలని. తర్వాత ఈమె పొలంలోనికి పోయినప్పుడు ఈమె తను కష్టపడి పని చేస్తున్నప్పుడు బోయజు ఈమెను ఆదరిస్తాడు. ఆదరించి ఆమెకు ఏమంటే పేలాలిస్తాడు. పేలాలిస్తాడు. ఆయన పొలంలో పని చేసుకుంటే ఈ తూమెడు, యవలు ఇవన్నీ ఆమె తు ఆహ్, స సంపాదించుకుంటది. అంటే కోసుకుంటది. కానీ ఈయన పేలాలిస్తాడు. పేలాలిచ్చినప్పుడు ఆమె తిని కొన్ని ఎత్తిపెడతది అత్తకివ్వడానికి. తను అక్కడే తినేయొచ్చు. కానీ మళ్ళీ అత్త ఉంది గదా! అత్తకివ్వకుంటే ఎట్లా? సరే అత్తకు గూడా ఇచ్చింది. అంటే వాళ్ళు తిని తృప్తి పొందినారు. అది చాలా ముఖ్యమైన విషయం. తృప్తి పొందడం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే ఈ దినాల్లో తృప్తి అనేది చాలా మందికి లేదు. ఎంతన్నా డబ్బుండని, ఎంతనా ధనధాన్యాలుండని, కానీ తృప్తి గనక లేకపోతే జీవితంలో సంతోషము, తృప్తి, సమాధానం గనక లేకపోతే జీవితమే వ్యర్థం. కానీ ఈ రూతు జీవితంలో తృప్తి మనము చూడగలుగుతాం. కాబట్టి మనము రూతును గనక మార్గదర్శకంగా తీసుకుంటే అత్త ఎడల బాధ్యత, తర్వాత అత్తకు ఎడల అణకువ ఇవన్నీ మనకు జీవితంలో తృప్తిగా ఉండటం, కష్టపడి పని చేయటం ఇవన్నీ మనము చూడగలుగుతాం. ఇంకా మనం గనక వివరంగా పోతే ఇంకా చాలా మంచి గుణాలున్నాయి. మనం రఫ్‌గా చూసుకుంటున్నాం కాబట్టి ఈ గుణాలు మనము పొందగలుగుతాం. అంటే
గర్భవతిగా ఉన్నప్పుడే గనక తల్లి ఈ ఆధ్యాత్మిక పత్యాలను గనక పాటిస్తే పుట్టబోయే బిడ్డ చాలా మంచి దైవభక్తిలో ఎదగగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గనక ఆధ్యాత్మిక పత్యం గనక పాటించి వాళ్ళ బిడ్డలకు మార్గదర్శకంగా ఉండి, ఆ పుట్టిన బిడ్డలు ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండి, ఆ విధంగా ఉంటే అసలు ఇలాంటి మనం చూస్తున్న ఈ ప్రస్తుతం ఇట్లా చూస్తున్న గొడవలు ఇలాంటివి కూడా ఏముండవు. ఎందుకంటే అందరూ ప్రార్థనా పరులుగా ఉంటారు. ప్రార్థన చేస్తే పూర్వకాలం ఉన్న భక్తులకు ఇప్పటి వాళ్ళకు చాలా తేడా ఉంది. అప్పటి ప్రార్థనలతో మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గనక చూస్తే ఎన్నో మంచి మంచి పనులు చేసినారు. ప్రార్థనతోనే అదంతా జరిగింది. అసలు అదంతా కాదు. 1977వ సంవత్సరమో, 76వ సంవత్సరం నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఇంతకు 75 నుండి 77 ఆ సంవత్సరం ఆ టైంలో ఒక కేంద్రం నుండి ఒక జీవో వచ్చింది. ఏంటంటే సువార్త సేవ చెయ్యకూడదు అని. అప్పుడు మేము బుధవారపేటలో ఉన్నామనమాట. ఆ! డిగ్రీ చదువుతున్నాను నేను. ఆ టైంలో ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో నాకు సరిగ్గా గుర్తులేదు. సువార్త సేవ చేయకూడదు అని ఒక జీవో తీసుకొచ్చినారు. తీసుకొస్తే ఇంకా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అంటే అన్ని ఊర్లలో చేసినారు అనేది అంటే కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే అప్పట్లో సరిగ్గా టీవీలు సరిగ్గా లేవు, ఫోన్‌లు లేవు, ఏం లేవు కాబట్టి కర్నూల్‌లో జరిగిన విషయం చెప్తున్నా. అన్ని సంఘాలు కలిసి ఒక ప్రొసిషన్ అన్నమాట. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో మాకు తెలియదు. నాకు అయితే తెలియదు గానీ, మేమెక్కడ కలుసుకున్నామంటే జనరల్ హాస్పిటల్ దగ్గర మేము కలుసుకున్నాం. పోయి ఏం లేదు సైలెంట్‌గా అన్నమాట. అందరూ ఏం మాట్లాడి పాటలు పాడింది లేదు. ఏం లేదు. సైలెంట్‌గా ప్రొసెషన్ పోయి అందరం అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి ఇంక వరుసగా ఇంక ఎంత దూరం వరకు ఉందో అది ఆ ప్రొసెషన్ అంత దూరం నిలబడుకున్నాం. మన వాళ్ళు పాస్టర్స్ వాళ్ళందరూ పోయి ఒక మెమోరాండం కలెక్టర్‌కి ఇచ్చి వచ్చినారు. ఒక వారం తిరగకుండానే ఎవరైతే ఈ సలహా ఇచ్చినారో ఓ.పి. త్యాగి ఆయన పేరు. ఓ.పి. త్యాగి అని చచ్చిపోయాడు. వండర్ అసలాయన. అని చనిపోయినాడు. అంటే అప్పటి దినాలకు, అప్పటి విశ్వాసానికి, అప్పటి భక్తికి, అప్పటి ప్రార్థనలకు ఈ కాలానికి చాలా తేడా ఉంది. కాబట్టి మనము వీళ్ళందరినీ గనక ఆదర్శంగా తీసుకుంటే, మార్గదర్శకంగా తీసుకొని, మనం ఇంకొకరికి, మన పిల్లలు ఇంకొకరికి ఆ విధంగా ఉంటే జనరేషన్ బై జనరేషన్ చాలా ఇంకసలు సమాజమే ఈ విధంగా ఉండదు. ఇలాంటి మతోన్మాద శక్తులు మన మీద పనిచెయ్యవు. సరే. ఇప్పుడు అంటే వీళ్ళందరిని ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురిని అనుసరించాల్సిన గుణాలు. ఇప్పుడు అనుసరించకూడనిది ఆహ్, ఈ వ్యక్తులు. అనుసరించకూడని వ్యక్తులు. ఈ స్త్రీలు. ఎవరంటే అంటే నేను ఓన్లీ కేవలం స్త్రీలను మాత్రమే తీసుకున్నాను. పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నేను కేవలం స్త్రీలను మాత్రమే తీసుకున్నాను. ఇంతకుముందు మనం చెప్పుకున్న షారా, మిర్యాము, రూతు వీళ్ళందరిని మనం అనుసరించాలి. ఇప్పుడు అనుసరించకూడని వాళ్ళు ఎవరంటే లేయా, రాహేలు. వీళ్ళిద్దరు అక్కజెల్లెళ్ళు. అయితే రాహేలును యాకోబు ప్రేమించినాడు. ప్రేమించినప్పుడు మామ ఏమంటాడు లాబాను, అది ఊరికెట్లయితది? నువ్వు 7 సంవత్సరాలు కూలిగా ఉండు పనివానిగా నా దగ్గర పని చేస్తే నేను నా కూతురినిస్తాను అంటాడు. ఎందుకంటే రాహేలు మీద చాలా ప్రేమ కలిగి ఉండటం వల్ల ఒప్పుకుంటాడు యాకోబు. ఒప్పుకొని 7 సంవత్సరాలు బాగా నమ్మకంగా చేస్తాడు. చేసిన తర్వాత ఆ రోజు రాత్రి పెళ్లయితది. ఉదయం చూసేసరికి అక్కడ రాహేలు లేదు గానీ తన దగ్గర లేయా ఉంది. అరే! అదేంటి? నేను రాహేల్ కొరకు గదా నేను పని చేసింది. ఆ! ఇదేంటి లేయనిచ్చినావు నాకు అనంటే, ఆయనేమంటాడంటే, పెద్ద కూతురికి కాకుండా చిన్న కూతురిని ఎట్లా ఇస్తాము? కాబట్టి మా ఆచారం ప్రకారము పెద్ద కూతురికి కాకుండా చిన్న కూతురుకు వివాహం చేయకూడదు. అందుకే నేను లేయనిచ్చినాను. సరే నీకు రాహేల్ కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళీ పని చేయమంటాడు. అంటే మళ్ళీ ఆమె కొరకు 7 ఏండ్లు అంటే మొత్తం 14 సంవత్సరాలు ఆయన దగ్గర పని చేసినాడు. అయితే పాపం ఇక్కడ లేయాకు పిల్లలు పుట్టినారు గానీ, రాహేలుకు పిల్లలు పుట్టలేదు. న్యాయంగా అయితే యాకోబు ఎవరికి చెందాలి? రాహేలుకే చెందాలి. కానీ ఇది అన్యాయంగా వాళ్ళ మామ మోసం చేయటం వల్ల
అంటే రాహేలు తండ్రి మోసం చేయటం వల్ల లేయాకు దక్కింది. అయితే ఇక్కడ పాపము లేయాకు మాత్రము పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. అందుకని పిల్లల కొరకు చాలా అల్లాడుతుంది. అక్కను అడుగుతుంది అనమాట. అంటే అక్కకు పిల్లలు ఉండటం వల్ల తనకు లేకపోవటం వల్ల అక్క మీద అసూయ పడుతుంది. ఈ అసూయ పడడం కూడా మంచిది కాదు. మన జీవితం మనకు లేనంత మాత్రాన ఉన్న వాళ్ళను చూసి అసూయ పడకూడదు. నాకు ఇవ్వు, నాకు పిల్లల్ని ఇవ్వు అని ప్రార్థన చేయాలి గాని, ఇవ్వకపోతే హన్నలాగా కనిపెట్టాలి గాని అసూయ పడకూడదు. అందులో తన అక్కనే గదా! హ్మ్. అందులో పాపం వాళ్ళ అక్క జబ్బు కన్ను గలదంట. అందుకని పాపం ఎవరు పెళ్లి చేసుకోలేదేమో. కాబట్టి ఏదోలే పెళ్ళయింది, పిల్లలున్నారు. కాబట్టి నాకు గూడా పిల్లలు ప్రభు అని ప్రార్థన చేసుకోవచ్చు గానీ, అక్క మీద అసూయ పడిందంట. కాబట్టి ఈ అసూయ అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎవరి విషయంలో గూడా అక్కనే గాదు బయటోళ్ళ మీద గూడా అసూయ పడకూడదు. అయితే ఇక్కడ మళ్ళీ రాహేలు ఏం చేసిందంటే అక్కను ఏమడుగుతుంది? పుత్రదాత వృక్షపు పండ్లు అడుగుతుంది. అంటే అవి తింటే పిల్లలు పుడతారు అని. అప్పుడు అక్క ఏమంటుంది? అయ్యో! నేను చెల్లెలు చేసుకోవాల్సిన వాడిని నేను చేసుకున్నాను గదా! నాకు అదృష్టం కొద్దీ నాకు దక్కినాడు గదా! నాకు పిల్లలున్నారు గదా! నా చెల్లికి పిల్లలు లేరు. సరే ఇద్దాంలే అని ఆమెకేమన్నా చెల్లెల మీద ప్రేమ ఉందా? ఆహా! ఆమెకు లేదు. ఆమేమంటది? నా భర్తని తీసుకుంటివే ఇది చాలదా? మళ్ళా పుత్రదాత వృక్షపు పండ్లు నీకియ్యాలనా నేను? హ్మ్. చూడండి. అని ఆమె అంటది. కాబట్టి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. వాళ్ళ కుటుంబంలో ప్రేమ రాహిత్యము. అక్కచెల్లెలు మామూలుగా అయితే సమాజంలో అన్నల మీద, వదినల మీద ప్రేమ లేకున్నా గాని అక్కచెల్లెళ్ళు వాళ్ళు సర్దుకుంటారు. అసలు ఒకవేళ వాళ్ళలో ఏమన్నా ఉంటే కూడా బయట పడరు. బయటికైనా నటిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ ఈమెనేమో అసూయ పడితే, ఆమెనేమో నా భర్తని తీసుకుంటివే అది చాలదా మళ్ళా అడుగుతున్నావు అని ఆమె అంటది. కాబట్టి ఈ ఇద్దరిని మనము అనుసరించకూడదు. అంటే వీళ్ళలోని ఈ గుణాలను అనుసరించకూడదు అని మనకు తెలుస్తుంది. తర్వాత నిందలు వేయటం. అంటే నా భర్తను తీసుకుంటివే అని నింద. ఆ! కాబట్టి ఇటువంటి చెడు గుణాలు మన జీవితంలో మన దరికి రానీయకూడదు. మన మనసులో గూడా రాగూడదు. రెండవ స్త్రీ ఎవరంటే డెలీలా. ఈ డెలీలా అమ్మో! ఎంత భయంకరమైంది కదా! పాపం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం గనక జూస్తే సంసోనునంట విసిగించిందంట. విసిగించి, వంచించి ఆ! ఆమె నీ వెంట్రుకలు నీ నీ రహస్యమేంటి? నీ శక్తికి, నీ బలానికి ఉన్న రహస్యమేంటి నాకు చెప్పు. ఏం చెప్పకపోతే ఏమైతది? తన భర్తనే గదా ఇంత బలం కలిగిన వాడు. ఎంతమందినైనా బాగా చంపి రాగలుగుతున్నాడు. శక్తి తన భర్తని ఎవ్వరు గూడా ఆహ్, అంటే పోటీ లేదు తన భర్తకు. ఎంత హ్యాపీగా ఉండాలా? తనకింకా ప్రొటెక్షన్ గదా! ఆ భర్త అంత బలం కలిగి ఉంటే తనకే ప్రొటెక్షను. కానీ ఏంటి ఆ రహస్యం ఏంటి అని విసిగిస్తుంటే ఆయన సంసోను తన ప్రాణము విసిగి చావగోరెను అని. అసలు మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే సంసోన్ ఎట్లా చనిపోయినాడంటే ఆ మంగలి కత్తి తీసి క్షౌరం వెంట్రుకలంతా క్షౌరం చేసి ఆ విధంగా చేసినప్పుడు చివరికి ఆ కళ్ళు పోయి ఆహ్, చివరికి అదంతా దేవాలయం కూలి చనిపోయినాడు అనుకుంటారు. కానీ అప్పుడే 16వ అధ్యాయం 16వ వచనంలోనే ఆమె ఎప్పుడైతే విసిగించిందో అప్పుడే ఆ విసుగుకు ఆయన భరించలేక చావగోరెను. అంటే అప్పుడే ఆయన మానసికంగా చనిపోయినాడు. ఎప్పుడైతే మానసికంగా బలహీనులైతారో శారీరకంగా అసలు ఏమీ శక్తి ఉండదు. మానసికంగా బలం కలిగి ఉంటే శారీరకంగా బలహీనులైనప్పటికీ వాళ్ళకి ఆత్మస్థైర్యము బాగా ఉంటది గాబట్టి వాళ్ళు ఇంకా కొంతకాలం బ్రతకగలుగుతారు. ఈయన అప్పుడే ఆమె ఎప్పుడైతే విసిగించి చంపుతుందో అప్పుడే ఆయన చావాలనుకున్నాడు. అప్పుడే ఆయన చనిపోయినాడు మానసికంగా. ఆ విధంగా దెలీలాలో విసిగించడము, వంచించడము, ఈ వంచించడం అనేది మాత్రం చాలా చెడ్డ గుణం. ఒకవేళ విసిగిస్తే సరే పోన్లే విసిగించిందనుకోవచ్చు గానీ, వంచించడం అనేది అది ఎవరినో గాదు భర్తను వంచించడం అనేది చాలా చెడ్డ అలవాటు కదా! తర్వాత మళ్ళా తర్వాత 18వ వచనం నుండి 20 వరకు గనక జూస్తే నిద్రపుచ్చిందంట, దొంగ ప్రేమ నటించిందంట కదా!
మోసం చేసింది, కుట్ర, ఇతరులతో కలిసి తన భర్త మీద కుట్ర పన్నిందంటే చూడండి. అది ఎంత చెడ్డ గుణాలంటే, మరి ఆ దలీలను వాళ్ళ అమ్మాయి ఎట్లాగనిందో గాని, వాళ్ళ అమ్మాయి ఎంత మోసపు దొంగ ప్రేమ అన్ని ఇట్లాంటి గుణాలు ఉన్నాయో ఏమో గాని, కూతురుకు అవన్నీ దిగినాయి. కాబట్టి ఈమెను కూడా అనుసరించకూడదు. ఈమెలో ఉన్న ఆ లక్షణాలను మన దరికి రానియకూడదు. ఇంకా చూస్తే గనక యోబు, యోబు భార్య, ఆమె పేరు లేదు గాని యోబు భార్య, చూడండి యోబుని గురించి ఎంత బాగా చెప్తాడంటే, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలోకి గొప్పవాడు ఎవరు? యోబు. అది ఎవరంటున్నారంటే దేవుడే చెప్తున్నాడు. యోబు ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు. ఇన్ని లక్షణాలు ఎక్కువ మాలుగా ధనవంతులుగా ఉన్న వాళ్ళు మంచిగా ఉండాల్సిన ఇది అవసరం లే. ఎందుకంటే చాలా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, యథార్థంగా ఉండరు, మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సమాజంలో చూస్తుంటే అట్లనే. కానీ ఇక్కడ ఈయనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ధనం ఉంది, యథార్థంగా ఉంటాడు, తర్వాత న్యాయంగా ప్రవర్తిస్తాడు, చెడుతనం అనేది ఏది లేదు ఆయనలో, విసర్జించినాడు అసలు. అటువంటి వాడు బిడ్డల కొరకు కూడా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసేవాడు అనమాట. బిడ్డల కొరకు సకల ఐశ్వర్యాలు ఆయనకున్నాయి. అటువంటి ఆయనకు భార్యగా ఉన్న ఈమె యోబు భార్య, అసలు ఈమెకి ఏం పనిలే, ఒక తినడం నిద్రపోవడం తప్ప. ఏంటి, అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు. పాపం పిల్లల కొరకు ప్రార్థనలు కూడా ఆయనే చేస్తున్నాడు. ఇంకా ఇంత ధనవంతుడి దగ్గర పనులు లేకుండా ఉంటారా? పనులు మస్తుగా, వాళ్ళ ఇంటి నిండా పనులే. ఇంకా ఆమె కనీసము ఆ సుఖము మరిగి పిల్లల పట్ల కూడా బాధ్యత లేకుండా ఉన్నది. ఆమె ప్రార్థన చేసినట్టు యోబునే ఉంది కానీ ఆయన భార్య ప్రార్థన చేసినట్టు అసలు లేదు. అంటే బాధ్యత లేని స్త్రీ. అంత మాత్రమే కాక ఇంకొక భయంకరమైనది ఏంటంటే, భర్తకు కష్టాలు వచ్చినప్పుడు కనీసం ఓదార్చడానికి కూడా ఆమెకు ఓపిక లేదు అసలు. అంటే ఆ స్పృహ అనేది కూడా లేదు. పైగా ఏమంటది, నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము, దేవుని దూషించు అని అంటుంది. అంటే ఎంత సుఖం మరిగింది, బాధ్యత లేదు, పిల్లల పట్ల బాధ్యత లేదు. భర్త అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గర కూర్చొని ఒక ఓదార్పు మాటలు చెప్పడం గాని, దేవుని ప్రార్థన చేస్తే నీ బాధ తగ్గుతదేమో, ప్రార్థన చేద్దాం, నేను చేస్తాను, అటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి యోబు భార్యలో ఉన్న చెడు గుణాలు మనం గనక అనుసరిస్తే ఇంకా జీవితాలు, ఇంకా అందరి జీవితాలు ఇంక అంతే చెడిపోతాయి. కాబట్టి మనము లేయా రాహేలును గాని, దెలీలా యోబు భార్యను, మనము వారిలో ఉన్న ఆ దుర్గుణాలను మనము అనుసరించకూడదు. ఎవరిలో ఉన్నా గాని, ఇప్పుడు మనము ఎవరినైనా గనక ప్రస్తుత సమాజంలో గనక చూస్తే వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే మన క్రిస్టియన్సే అని అవసరం లే. కొంతమంది హైందవులలో, ముస్లిమ్స్ స్త్రీలలో కూడా మంచి గుణాలు ఉంటాయి. అటువంటి మంచి గుణాలు కూడా మనము అనుసరించవచ్చు. మంచి ఎక్కడున్నా తీసుకోవాలంట, చెడు ఎక్కడున్నా వదిలేయాలంట. మంచిది, పాతకాలం సామెత ఉంది, మంచిని ఒక 10 రూపాయలు ఇచ్చి కొనాలంట, చెడు స్నేహితులను 10 రూపాయలు ఇచ్చి వదిలేసుకోవాలంట. కాబట్టి చెడు లక్షణాలు అనేది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ తన బిడ్డల్ని చిన్నతనం నుండే, గర్భంలో ఉన్నప్పటి నుండే ఇటువంటి గుణాలు గనక అనుసరించవలసిన స్త్రీల గుణాలు గనక మనం కలిగి ఉండి, ఎవరినైతే అనుసరించకూడదో అటువంటి ఆ గుణాలు మన జీవితంలో, మన తలంపులో, మన ఆలోచనలో కూడా లేకుండా కనుక ఉండి, గర్భస్థ శిశువులుగా ఉన్నప్పటి నుండే గనక వాళ్ళు అది పాటిస్తే, దాని ప్రకారం గనక బిడ్డలను పెంచితే, వాళ్ళు రాబోయే జీవితంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, మార్గదర్శకంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారని ఈ సమయంలో దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు.